స్ట్రాటజీ ఫీడింగ్, వ్యూహాలు లోడింగ్. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రైవేట్ మెంబర్ తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. ఈ బడ్జెట్లో కాంగ్రెస్ హామీల అమలుకు పద్దులు కేటాయించకపోతే మళ్లీ కేటాయించే అవకాశం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సెషన్స్ లో ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతామన్నారు. బీఆర్ఎస్ తన పంథా మార్చింది. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి అధికార పార్టీని తిట్టి వాకౌట్ చేయడం ఓల్డ్ స్ట్రాటజీగా భావిస్తోంది. ఇప్పుడు కారు పార్టీ అప్డేట్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సెషన్ పై ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించింది. అసెంబ్లీ రూల్స్, సభ్యుల హక్కులు, ప్రజా శ్రేయస్సు కోసం ఏం చేయాలి, ఎలాంటి ప్రొసీడింగ్స్ ఫాలో కావాలి అన్న విషయాలపై అవగాహన కల్పించింది. ఈ బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ హామీలను నెరవేర్చకపోతే ఇక ఈ టర్మ్ లో అమలు చేయలేరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాబోయే సంవత్సరం అంటే 27లో పెట్టేది వారి చివరి బడ్జెట్ అవుతుంది. దానికంటే ముందు ఉండే ఈ బడ్జెట్ పెనల్టిమేట్ బడ్జెట్ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో వారి చిత్తశుద్ధి ఈసారి ఈ బడ్జెట్ ద్వారా స్పష్టంగా బయటపడబోతుందనేది. కాంగ్రెస్ నిబంధనలకు విరుద్ధంగా పీఎస్సీ చైర్మన్ ను నియమించిందన్నారు కేటీఆర్. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్లైంది. ఇప్పటి వరకు శాసనసభలో డిప్యూటీ స్పీకర్ లేవు, కనీసం స్టాండింగ్ కమిటీలు లేవు. విధిగా వేయాల్సిన కమిటీలు కూడా మరి చాలా దుర్మార్గంగా. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నిజానికైతే ప్రధాన ప్రతిపక్షం దానికి చైర్మన్గా ఉంటారు. మా పార్టీ తరఫున పెద్దలు కేసీఆర్ గారు హరీష్ రావు గారి పేరును ప్రతిపాదిస్తే పీఏసీ చైర్మన్గా, ఆ రోజు స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో మా పార్టీ నుంచి డిఫెక్ట్ అయిన, మా పార్టీ నుంచి పార్టీ మారిన, కాంగ్రెస్లో చేరిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారికి అవకాశం ఇచ్చి ఇవాళ ప్రజాస్వామిక విలువలను కూడా తుంగలో దొప్పారు. మందబలంతో పార్టీలో గొంతు నొక్కాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీ నడిపే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ బయట పేదవాళ్ళ ఇళ్ల మీద బుల్డోజర్ ప్రయోగిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అది ఖమ్మం అయితేనేమి, మహబూబ్ నగర్ అయితేనేమి, ఇవాళ చేవెళ్ళ అయితేనేమి, ఎక్కడైతేనేమి, రాష్ట్రంలో హైదరాబాద్ అయితేనేమి, ఎక్కడికక్కడ బుల్డోజర్ విధానాన్ని తెచ్చారు. శాసనసభలో కూడా అదే బుల్డోజింగ్ టాక్టిక్తో పోదామని చూస్తూ ఉన్నారు. మందబలంతో మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దివ్యాంగుల సమస్యలపై సభలో పోరాడతామన్నారు కేటీఆర్. లక్షలాది మంది దివ్యాంగులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది దివ్యాంగుల తరపున మరి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతా ఉన్నాం. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని. అసెంబ్లీలో మరి ప్రజలకిచ్చిన వాగ్దానాలను గాలి కొదిలేసి, గాలి మాటలు, కాలక్షేపం కబుర్లతో కాలక్షేపం చేయాలనుకుంటున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఇవాళ బీఆర్ఎస్ సైన్యం ఈ ఓరియంటేషన్ సెషన్ పెట్టుకున్నది. రైతుల కోసం సభలో ప్రైవేట్ మెంబర్ తీర్మానం పెడతామన్నారు కేటీఆర్. గతంలో 2 సార్లు ఎగ్గొట్టాడు, ఇప్పుడు ముచ్చటగా 3వసారి కూడా ఎగ్గొడతా ఉన్నాడు. అందుకే రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల తరపున 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తే 15,000 వేస్తానన్న మాట నిజమైతుంది. కాబట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టబోతా ఉన్నాం. రాహుల్ బంధు కింద గాంధీ కుటుంబానికి 1000 కోట్లు ఇవ్వడం కాదు, రైతు బంధు కింద అన్నదాతలకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. అయ్యా, రాహుల్ బంధు పథకం కాదు, రైతు బంధు పథకం అమలు చేయి, ఇచ్చిన మాట నిలబెట్టు. ఢిల్లీకి 1000 కోట్లు పంపడం కాదు, రైతులకు 9,000 కోట్లు ఇయ్యి. ఉన్న ఇల్లు కూలగొట్టినోడివి నువ్వు. హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టినవా? ఒక్క ఇల్లు 2.5 ఏళ్లలో. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. హైదరాబాద్లో ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజకీయాలు వదిలేస్తా అని చెప్పాను. చూపెట్టమనండి. మేము కట్టిన ఇళ్ళకు 3 రంగులు పూస్తే ఇల్లు అయిపోదు కదా. మేము ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇచ్చుడు, మేము కట్టిన ఇళ్ళకు 3 రంగులు పూసుడు, ఇదా నువ్వు చేసే పని? మేము కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుడు, మేము కట్టిన కొత్తవాల్గూడ పార్కుకు పోయి రిబ్బన్ కట్ చేసి నేనే చేసిన డబ్బా కొట్టుకోవడం. నీ మాటకి ఇవాళ ఈ రాష్ట్రంలో విలువ లేదు, నీ పొజిషన్కి విలువ లేదు, నీకు జీరో వాల్యూ ఉంది. ఇది తేలిపోతుంది భవిష్యత్తులో, మీరు చూడండి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా దళిత, గిరిజన, బీసీ, మైనార్టీ వర్గాలకు ఇస్తామన్న నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తామన్నారు గులాబీ లీడర్స్.